ఇక బులెటిన్ డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ లో నిధుల దుర్వినియోగం చేశారనే అభియోగాల నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ అధికారులు ఇప్పటికే 2 సార్లు నోటీసులు జారీ చేశారు. ఇక ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన ఏసీబీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. నందినగర్ నివాసం నుంచి బయలుదేరిన కేటీఆర్ బంజారా హిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటారు. ఆయన వెంట న్యాయవాది ఏఏజీ రామచంద్రరావు విచారణకు రానున్నారు. కాగా విచారణకు బయలుదేరిన కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై ఇలాంటి కేసులు 100 పెట్టినా తగ్గేది లేదన్నారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపిస్తే తమపై కక్ష కట్టారని అన్నారు. తాను కేసీఆర్ సైనికుడినని తెలిపారు. ఒక తెలంగాణ బిడ్డగా సౌండ్ తగ్గితే ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఒక కార్యకర్తగా కేసీఆర్ గారి సైనికుడిగా స్వచ్ఛమైన మనస్సుతో నిర్మలమైన హృదయంతో స్పష్టంగా నేను గతంలో చెప్పింది మళ్ళీ చెప్తా ఉన్నా. తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని అంతర్జాతీయం చేయడానికి, హైదరాబాద్ని ప్రపంచ పటంలో నిలపడానికి ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఆ ప్రయత్నాలు చాలా మేరకు ఫలించి హైదరాబాద్, తెలంగాణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేశాం. మేము 9.5-10 ఏళ్ల కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా బావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్ట్ చేయలేదు. మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో క్యాబినెట్లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోలేదు. లేదా నేను ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆ సాగు తెలివితేటలు, ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడం కోసం చేశాను. 1 పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. సరే, ఇవాళ ఈ కొంచెం ఉర్రకుండా ఆగలుగుతారా? ఇవాళ కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు ఏదో కొంత బురద జల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నిజం నిలకడ మీద తెలుస్తుంది. మీరు ఇవాళ చల్లే బురద ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టి ఏదైతే కేంద్రీకరించబడిందో దాని నుంచి తప్పించలేదు. మేము మాట్లాడుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. గత సంవత్సర కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడింది టీఆర్ఎస్. లగచర్లలో నువ్వు రైతులను జైల్లో పెడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. నువ్వు హైడ్రా పేరిట ఇండ్లు కూలగొడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. 6 గ్యారంటీల అమలు నువ్వు చేయకపోతే నిలదీసింది అడిగడుగున కేసీఆర్ బృందం. తప్పకుండా మా దృష్టి మేము మళ్ళించాం. నువ్వేదో నా మీద కేసు పెట్టి నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ క్యాడర్ను, మా నాయకత్వాన్ని నువ్వు దారి మళ్లింపు, దృష్టి మళ్లింపు దిశగా ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి. అది నీ వల్ల కాదు. ముమ్మాటికి నువ్విచ్చిన 420 హామీలు ప్రశ్నిస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఇది కాదు ఇంకో 100 పెట్టుకో, ఇంకో 1000 పెట్టుకో, ఎదుర్కొంటాం. న్యాయస్థానాల మీద, ఈ దేశంలోని చట్టాల మీద, భారత రాజ్యాంగం మీద మాకు సంపూర్ణమైన గౌరవం, సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నువ్వు ఏ ప్రశ్నలన్నా అడుగు, సమాధానం మా కాడ ఉంది. ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం. నీలాగా లుచ్చ పనులు చేయలేదు, నీలాగా తుచ్చపు పనులు చేయలేదు, చేయబోము. నిఖార్సైన తెలంగాణ బిడ్డగా, కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కేసీఆర్ కొడుకుగా చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం అవసరమైతే చస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి లుచ్చగాళ్ళ ముందు మాత్రం తల వంచను. తప్పకుండా కొట్లాడుతూనే ఉంటా, పోరాడుతూనే ఉంటా. తెలంగాణ జయించేదాకా, ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల్లోంచి తెలంగాణ బయటకు వచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటాను, ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.
అయితే పట్టణ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ కేసులో ఏటుగా ఉన్న అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు కేటీఆర్ ను విచారించి స్టేట్మెంట్ ను రికార్డు చేయనున్నారు. మరోవైపు ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను అరెస్టు చేస్తారని పుకార్లు వినిపిస్తూ ఉండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఇవాళ ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు అవుతున్న తరుణంలో నగరంలో అల్లర్లు జరిగే అవకాశం ఉండటంతో బీఆర్ఎస్ ముఖ్య నేతల ఇళ్ల వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు బయటకు రాకుండా హౌస్ అరెస్టు చేశారు. ఆయన నివాసం వద్ద పోలీసులను భారీగా మోహరించారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి. ఏసీబీ విచారణకు లాయర్ తో కలిసి కేటీఆర్ వెళ్ళినట్లుగా కూడా తెలుస్తోంది. వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని వ్యాఖ్యలు కూడా, కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా తనపై తగ్గేది లేదని, కేసీఆర్ కి ఒక సైనికుడిగా ఉంటారని కూడా చెప్పారు. అలాగే ఏసీబీ ఎంక్వైరీపై సర్వత్రా ఉత్కంఠ కూడా నెలకొంది. అప్డేట్స్ ఏంటి? రమణి, ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో ఏసీబీ విచారణకు కేటీఆర్ అయితే హాజరయ్యారు. మరి కేటీఆర్ తో పాటు మాజీ ఏఏజీ రామచంద్రరావు కూడా విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ తో పాటు విచారణకు న్యాయవాది హాజరేందుకు హైకోర్టు కూడా అనుమతించిన విషయం తెలిసిందే. మరి ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు నేడు హాజరు కావడం, మరోవైపు కేటీఆర్ ఏసీబీ కార్యాలయం రావడం, ఇటు ఈడీ కూడా విచారణ చేస్తారని వెళ్ళడం, మరి ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులను హౌస్ అరెస్టులు చేయడం, ఒక్కసారిగా కేటీఆర్ అరెస్ట్ అయితే ఆందోళనలు చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ముందస్తుగానే అరెస్టు చేస్తున్నారు నేతలందరినీ. అలాగే కేటీఆర్ అరెస్టు తప్పదు ఫార్ములా ఈ రేస్ కేసులో అన్నట్టుగా సమాచారం కూడా బయటికి రావడంతో దాదాపు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక ఆందోళన నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ కేసు గురించి మాట్లాడితే 2 రోజుల క్రితం అయితే ఏసీబీ విచారణకు న్యాయవాదిని అనుమతించకపోవడంతో కేసీఆర్ ఏసీబీ కార్యాలయం నుంచి వెలిగిపోయారు. మరి ఆ తర్వాత కేటీఆర్ క్వాష్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించడం, దీంతో కేటీఆర్ మరోసారి నోటీసులు జారీ చేసింది. దీంతో తనతో పాటు న్యాయవాదిని అనుమతించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు అయితే అనుమతించింది. దీంతో కేటీఆర్ నేడు విచారణకు హాజరయ్యారు. మరి ఏసీబీ విచారణ తనతో పాటు న్యాయవాది విచారణకు వెళ్లే అంశంపై కూడా నిన్న లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో విచారణకు న్యాయవాదిని అనుమతించింది. మరి కేటీఆర్ తరఫున మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ విచారణ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇటు న్యాయవాదిని అనుమతించే విషయంలో హైకోర్టు కొన్ని షరతులు విధించింది. విచారణ గదిలో కాకుండా, అంటే కేటీఆర్ ఎక్కడైతే విచారిస్తారో ఆ గదిలో కాకుండా బయట గది వరకే న్యాయవాదిని అనుమతించాల్సి ఉంటుంది. విచారణ గదిలో కేవలం కేటీఆర్ మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. నిన్న బిఎల్ రెడ్డి అలాగే మాజీ వీరందరూ విచారించారో ఆ పిటిషన్ ఆధారంగానే, వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే నేడు కేటీఆర్ ను విచారిస్తున్నారు. అయితే కేటీఆర్ అక్కడ ఏసీబీ కార్యాలయం వద్దకు వచ్చి, నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడాను, కార్యకర్తగా సరసలు చేశాను, కేసీఆర్ సైనికుడిగా తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి, హైదరాబాద్ ప్రపంచ పటంలో నిలిచడానికి రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశానని, అవి నాకరిచేలా చేశామన్నారు. తనను ఎంత వేధించినా కొట్లాట ఆగదన్నారు. 9.5 ఏళ్లలో ఎప్పుడు కూడా మహమ్మదులకు 113 అయితే 113 కోట్ల రూపాయలు 1013 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి అని ఆ రేవంత్ రెడ్డి విమర్శించే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి అరపైసా ఇక్కడ మోసగుడు జరగలేదు, ఆ కరప్షన్ జరగలేదు అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. తెలియకుండా బురద జల్లుతున్నారు నా పైన, ఏదైతే తమ పార్టీని దృష్టిని మరలించలేరు, విద్యుత్ ఛార్జీలు, హైడ్రా కూల్చివేతలు, 6 గ్యారెంటీలు ఇవన్నిటిపైన ప్రశ్నిస్తూనే ఉన్నాను, మొత్తంగా రేవంత్ ఇచ్చిన 6 గ్యారెంటీలు, కోర్టు హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటాను అనేటట్టుగా అక్కడ ఈ కేసుకు సంబంధించి కాకుండా రాజకీయానికి సంబంధించినటువంటి విషయాలు కేటీఆర్ మాట్లాడడం జరిగింది. మరి ఏసీబీ మాత్రం దూకుడు పెంచింది. రమణి, ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తు సంస్థలు చాలా స్పీడ్ పెంచాయి. ఇటు ఈడీ అటు ఏసీబీ. ఈ కేసులో ఈడీతో పాటు ఏసీబీ కూడా నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఓసారి ఏసీబీకి ఫోన్ వరకు ఆఫీస్ వరకు వెళ్లి కేటీఆర్ మరి రోజుతే మళ్ళీ అదే ఆఫీస్కి రావడం జరిగింది. ఏసీబీ నోటీసుల నేపథ్యంలో నేడు ఏసీబీ ముందైతే హాజరవున్నాడు. అంతకు ముందు కేటీఆర్ నివాసానికి మాజీ మంత్రి హరీష్ రావు ఇతర నేతలు చేరుకున్నారు. ఈ కుటుంబ సభ్యులు అలాగే చేరుకునే సమయంలో కూడా చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేటీఆర్ ఇక విచారణ అనంతరం అరెస్ట్ అవుతారు అనేటువంటి అనుమానాలు కూడా వెళ్లవచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కవిత అరెస్టు సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది, గమనించాం మనందరూ కూడా. సో నేడు కేటీఆర్ ఒకవేళ అరెస్ట్ అయితే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో పోలీసులు ముందుగానే గమనించారు. అందుకు తగ్గట్టు హౌస్ అరెస్టులు కూడా చేశారు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్రమ చెల్లింపులపై ఈడీ కేసులో మరి మొత్తానికి కేటీఆర్ అయితే నేడు విచారణ ఎదుర్కొంటున్నారు. మొత్తం 45.5 కోట్ల తెలంగాణ మున్సిపల్ శాఖ ద్వారా హెచ్ఎండీ చెల్లించింది.
మరి అక్రమాలు జరిగాయని కూడా హెచ్ఎండిఏ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఏసీబీకి ఫిర్యాదు చేయడం, మరి ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా హెచ్ఎండిఏను చైర్మన్ గా ఉన్న ముఖ్యమంత్రికి తెలియకుండా ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు చేయడంపై విచారణ జరపాలని ఏసీబీకి అయితే ఫిర్యాదు చేయడం, మరి ఆ ఫిర్యాదును పరిలోకి తీసుకున్నటువంటి వారు నేడు విచారిస్తున్నారు. మొత్తం లండన్ లో ఉన్న ఫార్ములా ఈ ఆపరేషన్ ఖాతాకు బ్రిటన్ కరెన్సీలో నగదు బదిలీ చేశారని, ఇందులో ఆదాయం పన్ను మినహాయింపు కావడంతో వాళ్ళ మొత్తం 8.6 కోట్లు చెల్లించాల్సి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారాలపై దర్యాప్తు చేయాలని కూడా ఏసీబీకి కోరారు. మరి ఈ వ్యవహారంలో కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ రెడ్డిలు కేసులు కూడా నమోదయ్యాయి. విదేశాలకు నగదు చెల్లింపుతో పాటు పేమా నిబంధనలు కూడా కేటీఆర్ అలాగే వీళ్ళందరూ ఉల్లంఘించారు. ఆ లబ్ధి ఎవరికి చేరుకుందో ఇప్పుడు ఈ విచారణలో తెలిసిపోతుంది. మరి ఎందుకు ఇంతగా చేశారు, మరి ఇవన్నీ పైన ఇంకా సేపట్లో విచారణలో అన్ని విషయాలు కూడా తేలినాయి. మరి అధికారులు ఇంకా ఈ విషయాల తర్వాత ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది, చెప్పే అవకాశం ఉంది. అలాగే కేటీఆర్ ను అరెస్ట్ కూడా చేసే అవకాశం, ఎందుకంటే కేటీఆర్ కు మొదటిసారి నోటీస్ ఇచ్చినప్పుడే అరెస్ట్ కూడా చేస్తామనే నోటీస్ ఇచ్చిన పరిస్థితి. ఆ సమయంలోనే తాను అరెస్ట్ పైన స్టే వెళ్ళడం, అరెస్ట్ ను కోర్టు స్టే ఇవ్వకపోవడం, మరి ఇప్పుడు ఈ పరిణామంలో ఈ పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కొక్కరుగా కేటీఆర్ నివాసానికి వెళ్ళడం, ముఖ్యంగా కుటుంబ సభ్యులు వెళ్ళడం, మాజీ మంత్రులు వెళ్ళడం, మరి ఇవన్నీ చూస్తుంటే మాత్రం కేటీఆర్ అరెస్ట్ తప్పదు, ఒకవేళ విచారణ అనంతరం అరెస్ట్ చేస్తారు అనేటట్టుగా కూడా వార్తలు అయితే తెలుస్తున్న పరిస్థితి. మరి ఇప్పుడైతే కేటీఆర్ ఏసీబీ కార్యాలయం లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ మహేందర్ రెడ్డి, బ్రేకింగ్ న్యూస్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఏసీబీ ఆఫీస్ కి కూడా కేటీఆర్ చేరినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే చెప్పండి, అరవింద్ కుమార్ ను 7 గంటలు విచారించిన ఏసీబీ, అలాగే బిఎల్ రెడ్డిని 9 గంటల పాటు విచారించింది. ఇప్పుడు కేటీఆర్ ను ఎన్ని గంటల పాటు విచారించనుంది? విచారించిన తర్వాత అరెస్టు ఖాయమనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి, రిపీట్ అయ్యాయి. సేమ్ ఇదే రిపీట్ అవుతున్న వేళ బీఆర్ఎస్ నుంచి రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? నిజంగా బిఎల్ రెడ్డిని, అరవింద్ కుమార్ ను విచారించిన తర్వాతనే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే కేటీఆర్ ను కూడా విచారించే అవకాశం ఉంది. కాబట్టి కేటీఆర్ ను విచారించిన తర్వాత జరిగే పరిణామాలు ముందుగానే తెలుస్తున్నాయి. ఒక్కొక్కగా ఊహాగానాలు అంటున్నాయి. ఎందుకంటే కవిత అరెస్టు ముందు కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేస్తున్నాయి. కవిత ఇంటికి కుటుంబ సభ్యులు రావడం, ఎమ్మెల్యేలు రావడం అంతా కూడా. ఇప్పుడు కేటీఆర్ కూడా ఏసీబీ కార్యాలయం లోపలికి వెళ్లారు. ఆయనతో పాటు రామచంద్రరావు కూడా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ రోజు విచారణలో నిన్న ఇందులో నా ప్రమేయం ఏం లేదు, కేటీఆర్ చెప్తే అది చెప్పారని అరుణ్ కుమార్ చెప్పడం జరిగింది. బిఎల్ రెడ్డి దీంట్లో కీలక ముఖ్య పాత్ర పోషించారు ఈ డబ్బుల వ్యవహారంలో. సో ఇద్దరు స్టేట్మెంట్లు అయితే పనిలోకి తీసుకుంది ఏసీబీ. ఇద్దరు స్టేట్మెంట్ల ఆధారంగానే నేడు దాదాపు 30 ప్రశ్నలు కూడా ప్రశ్నించేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేసిందని కూడా తెలుస్తుంది. సో మరి కాసేపట్లో విచారణ కూడా మొదలు కాబోతుంది. కేటీఆర్ ఇప్పుడు ఏసీబీ కార్యాలయం లోపలికి వెళ్ళడం జరిగింది. ఇక కేటీఆర్ నుండి వచ్చినందరూ కూడా దాదాపు ఆ ప్రమిసెస్ లో కూడా ఎవరు ఉండకుండా పోలీసులు జాగ్రత్తగా తీసుకుంటున్నారు. కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ రిజల్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు నిన్న, ఆ స్టేట్మెంట్ లో ఏం తేలింది, కేటీఆర్ ను నేను ఏం విచారించబోతున్నారు, సో ఇవన్నీ విషయాలు కూడా చాలా క్లియర్ అయితే ఆసక్తి రేపుతున్నటువంటి విషయం. మరి ఒక్కొక్క బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇప్పటికీ ఇటు పార్టీ కార్యాలయానికి, అటు నందినగర్ నివాసానికి కూడా ఒక్కొక్కరు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఆందోళన అయితే కనిపిస్తున్న పరిస్థితి. ఏం జరగబోతుంది ఈ కేసులో అనే ఉత్కంఠ కూడా నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. బ్రాహ్మణ్ మహేందర్ చెప్పండి, ఎన్ని గంటల పాటు విచారణ కొనసాగే అవకాశం ఉంది ఈ రోజు? కేటీఆర్ ఇప్పుడు ఇద్దరు స్టేట్మెంట్లు, ఒకటి బిఎల్ రెడ్డి, మరోవైపు అరవింద్ కుమార్, వాళ్ళిద్దరు ఒక 8 గంటలు, ఒక 9 గంటలు విచారించిన నేపథ్యం. సో ఇద్దరిని కలిసి 9 గంటలు విచారించారంటే వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా విచారిస్తారు. కాబట్టి దాదాపు 1 గంట 2 గంటలు అయిపోయే వ్యవహారం అయితే కాదు. దీంట్లో ఖచ్చితంగా ఒక 10 గంటల వరకు కూడా అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో దాదాపు సాయంత్రం వరకు విచారించే అవకాశం ఉంది, లేదా కస్టడీలకు తీసుకునే అవకాశం కూడా, అంటే అరెస్ట్ చేసే అధికారం కూడా ఏసీబీకి ఉంది. కాబట్టి ఎందుకంటే హైకోర్టులో తనకు చుక్కెదురైన నేపథ్యం, ఒక హైకోర్టు అరెస్ట్ కూడా చేసే అవకాశం కూడా ఏసీబీకి ఉంది. కాబట్టి మరి విచారణ ఈ రోజు ముగిస్తారా, లేక అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉందా? ఇంకా ఇద్దరు స్టేట్మెంట్ల ఆధారంగా, అంటే మొత్తం వ్యవహారం పెద్ద వ్యవహారం, విదేశాలకు డబ్బులు మారడం, మరి విదేశీ మారే రూపంలో ఆ డబ్బులు కరెన్సీ మారడం, మరి ఇంత ఉద్దేశపూర్వకంగానే ఇదంతా జరిగిందా? మరి హైదరాబాద్ బ్రాండ్ అంటున్నారు, బ్రాండ్ వెనకాల ఇంకేదైనా చేస్తారా అనధికారికంగా మీరు అనేటువంటి ప్రశ్నలు కూడా వెళ్ళెత్తున్న ప్రశ్న కలిసి మన రాజకీయ విశ్లేషకులు అదే చెప్తున్నారు. బ్రాండ్ కోసం అని చెప్పి ఇంకేదైనా కూడా చేస్తారా, ఇంకేదైనా అగత్యం చేస్తారా? బ్రాండ్ అదితే మనకు పరిమితులు, ఒక చట్టం అనేది ఉంటుంది, రాజ్యాంగం ఉంది. మరి మీరే రాజ్యాంగం కాలం రాస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. రాజ్యాంగం కట్టుబడి కాకుండా మీరు పెమా నిబంధనలు ఇలా బిజినెస్ కి వ్యతిరేకంగా ఇన్ని కోట్ల రూపాయలు విదేశాలకు ఎలా పంపిస్తారు? సో ఇవన్నీ కూడా ప్రశ్నలు ఎవరిస్తారు. సో ఇప్పుడు నిన్న ఈ కేసులో బిఎల్ రెడ్డిని అలాగే అరవింద్ కుమార్ ఏదైతే ప్రశ్నించారో ఆ ప్రశ్నలకు వాళ్ళు ఏ సమాధానం చెప్పారో
మరి కేటీఆర్ ఏం చెప్పదలుచుకున్నారో మొదట అది వింటారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఒక అధికారి చెప్పినటువంటి మాటలు ఏవైతే నిన్న ఉన్నారో ఆ స్టేట్మెంట్ దాని ప్రకారం ఒకసారి అడుగుతారు, మరి ఇంకో అధికారి చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఇంకోటి అడుగుతారు. సో ఇదంతా కూడా విచారణకు దాదాపు ఎక్కువ సమయం పట్టే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అవసరమైతే కస్టడీలో కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇదిలా ఉంటే ఈడీ కూడా రంగంలో దిగిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఔటర్ రింగ్ రోడ్లు డబ్బుల వ్యవహారం ఔటర్ రింగ్ రోడ్ లో కూడా ఒకరికొకరు జరిగాయి ఈ అన్నట్టుగా కూడా జరుగుతుంది. సో అలాంటి కూడా ఏసీబీ ఇన్వాల్వ్. సో ఇవన్నీ కూడా ఒక్కదాంతో ఒకటి ముడిపడిన నేపథ్యం. సో ముందుగా ఈ ఫార్ములా ఈరేస్ కేసులు మాత్రం నేడు విచారణ దాదాపు సాయంత్రం వరకు కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. నిన్న మొన్న ఇద్దరు అధికారులను విచారించారు. ఏ అధికారులు అయితే మాకే సంబంధం లేదు, కేటీఆర్ మౌఖిక ఆదేశాలు కేవలం మౌఖిక ఆదేశాలతో మాత్రం మేము చేశామన్నారు. మౌఖిక ఆదేశాలు చేయడం వెనుక ఉద్దేశం ఏంటి, ఎలక్ట్రాల్ బాండ్స్ రావడంలో ఉద్దేశం ఏంటి, విమాన నిబంధనలు ఉల్లంఘించడం ఉద్దేశం ఏంటి అని మీరు అధికారం మీకు ఇచ్చారు కాబట్టి మీరు ఏదైనా చేస్తారా? సో ఇవన్నీ వ్యవహారాలు ఇవన్నీ కూడా ప్రశ్నలు లేవనైతే అవకాశం కనిపిస్తుంది. సో మరి వాళ్ళకి ఎందుకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు, మీ ఉద్దేశం ఏంటి దీని వెనకాల అంటే ఎలక్ట్రల్ బాండ్స్ సంబంధించి విషయాలు కూడా ఉన్నాం. ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరి కోసం వచ్చాయి, ఎవరి దీంట్లో బెనిఫిట్స్ ఉన్నాయి అనేటువంటి విషయాలు అయితే ఏసీబీ పూర్తిగా ఆరా తీసే అవకాశం కనిపిస్తుంది. రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.